ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ మరి నెరవేర్చినటువంటి తీర్పు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కట్టెలు తింటూ మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లను 6,000 పెంచమని చెప్పేసి, అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతువుల పింఛన్లను 4,000 పెంచమని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగులకు మరి పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల శాఖ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలతోని మరి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 16 నెలలు పూర్తవుతున్నా కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మరి అస్సాం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు ఆత్మకూరేస్ మండలం కందగట్టలో ఇవాళ కట్టెలు తింటూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకు నిరసనగా మేము ఇవాళ కట్టెలు తినేటటువంటి పరిస్థితి దాపరించింది. మేము కష్టాలతో అల్లాడిపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వికలాంగుల సమస్యలంటేనే పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిండు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, ఇవాళ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలే. ఈ మధ్య కాలంలోనే తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండు. ఏమని లేఖ రాసిండంటే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ లో మేము ఇవ్వనటువంటి హామీ మేరకు అక్కడ వికలాంగులకు హామీ ఇవ్వకుండా అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం, మీరు కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అక్కడ తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తే మరి నేటి వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. అనేక సార్లు కలిసిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా, అదేవిధంగా మంత్రి సీతక్క గారిని కూడా అనేక సందర్భాల్లో కలిసి మా వికలాంగుల సంఘాల పక్షాన విజ్ఞప్తి చేసినాం. మీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించండి, మా సమస్యలు పరిష్కరించండి, మా బతుకులు మార్చండి. మీ కాంగ్రెస్ పాలనలో మా కష్టాలు తప్పితే ఇవాళ కట్టెలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి మా బతుకులు మార్చే విధంగా తక్షణమే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అస్సాం పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కట్టెలు తినే నిరసన చూసైనా కనికరం అనేటటువంటిది రావాలి. కష్టాలతో అల్లాడిపోతుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం. పింఛన్లు పెరగక, సమయానికి పింఛన్లు రాక, ఆర్టీసీలో మీరు ఉచిత ప్రయాణం పెడతా ఆ ఉచిత ప్రయాణం కారణంగా మా వికలాంగుల సీట్లలో కూడా వికలాంగులు కూర్చునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి మా బాధలు పట్టవు. ఒకసారి చీరలు కట్టుకొని నిరసన చెప్పినాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇంత కూడా చలనం కలగలే. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మా కష్టాలు నెరవేర్చే విధంగా, మా కష్టాలు తీర్చే విధంగా వెంటనే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6,000 రూపాయల పింఛన్ వెంటనే పెంచాలి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖ మీద స్పందించి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి మీరు తీర్మానం చేయాలని చెప్పేసి మేము కట్టెలు తింటుకుంటూ మీ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయటమే లక్ష్యంగా మా వికలాంగుల సమాజం హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు కూడా నిర్వీర్యంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మా వికలాంగుల సంఘాల పెద్దల నాయకులు పోయి కలిస్తే కూడా ఆయన కూడా నీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన మీ రిజర్వేషన్ సంబంధించాడు. మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ వికలాంగుల సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మీరు కూడా వికలాంగుల సమాధానం చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే ఏమైంది మా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం, ఏమైంది మా పంచాయతీలో రిజర్వేషన్ అంశం, ఏమైంది మా ఆర్టీసీలో మా వికలాంగుల ఉచిత ప్రయాణం, మీరు హామీలు ఇస్తారు, మా ఓట్లను కొల్లగొట్టి అది ఇవ్వాలి. మా ఓట్లతో కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం వికలాంగుల సమాజం ఓట్లే బట్టి తెలంగాణలో 30 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. మా కుటుంబాలు, మా బంధుమిత్రులు అన్ని కలిపి దాదాపు 1 కోటి ఓట్ల దాకా ఓట్లు జీల్చేటటువంటి శక్తి సామర్థ్యం వికలాంగుల సమాజానికి ఉంది. ఇవాళ మా ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా సమస్యలు విస్మరిస్తే వికలాంగుల సమాజం చేతులు ముడుచుకొని లేదు, చెయ్యి పార్టీని అంతం చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత కల్పించాలి.